బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్లో జరిగిన ఒక కార్యక్రమానికి తెలుగువారే కాక వివిధ రాష్ట్రాల ఎన్ఆర్ఐలు హాజరై జయప్రదం చేశారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరుపుకున్నారు. దానికి చీఫ్ గెస్ట్ కౌన్సిలర్ జనరల్ శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు. సో మనతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ పొంగల్ అండ్ జై శ్రీరామ్ అండి. మీకు ఏమనిపిస్తుంది పార్టిసిపేట్ చేసినాం? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మిల్పిటాస్ ఇండియన్ కల్చరల్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ అలాగే బే ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు కలిసి ఈరోజు సంక్రాంతి పండుగలు ఇక్కడ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మన ఒక 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించడం కూడా ఈరోజు ఇక్కడ సంబరాలు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అతిథులు వచ్చారు, చాలామంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ క్యూపర్టినో మేయర్ అవ్వచ్చు, ఇక్కడ అసెంబ్లీ మెంబర్ అలాగే చాలామంది కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. సో ఇక్కడ చాలామంది ఇండియన్స్ మనకు ఒక తెలుగువారే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ సంక్రాంతితో పాటు పొంగల్ అలాగే ఉత్తరాయణము మకర సంక్రాంతి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ భారతదేశానికి యూనిటీ అండ్ డైవర్సిటీ ఇక్కడ చాలా చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. టీవీ9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు కొండల్ కొమరగిరి, కరెంట్ బే ఏరియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీరు చూస్తుంటే ఇక్కడ కనుక చాలామంది ఎన్నో కలర్ఫుల్ డ్రెస్సెస్తోని ఎంతో కోలాహలంగా జరుగుతున్న పండుగ ఇది. ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా ఈ రకంగా జరుపుకోవచ్చని బే ఏరియా తెలుగు అసోసియేషన్ చూపిస్తుంది. నమస్తే అండి, నా పేరు విజయ ఆసూరి అండ్ బాటా అండ్ ఏఐఏ నేను అడ్వైజరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా టీవీ9 ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా అందరి సంక్రాంతుల్ని కవర్ చేస్తారు. అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీవీ9 క్రూ అని చెప్పాలి. మరి ఒక పక్క ప్రపంచం మొత్తం రామ మందిర పునరుద్ధరణని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రాండ్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డేలో మేము జై శ్రీరామ్ అంటూ ఒక మ్యూజికల్ డ్యాన్స్ బ్యాలేని ప్రజెంట్ చేస్తున్నారు. రెండు కళ్ళు చాలంత అద్భుతంగా రాబోతోంది. మన సంక్రాంతి అంటేనే మన జానపద గీతాలు, మనల్ని హుషారెత్తించే నాట్యాలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఈ కార్యక్రమాలు రంగరంగ వైభోగంగా ఎలా జరిగినాయని మీరు చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాఠశాలలో పిల్లలు చేస్తే వాళ్ళు కష్టంగా కాకుండా చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. మన